సమస్యలు పరిష్కరించాలని గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేసే కార్యదర్శులంతా కూడా 2 రోజులు బట్టి ధర్నా చౌక్లో ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. అన్ని విభాగాలకి అన్ని పనులకి కూడా సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందంటూ కూడా నాయకులు మండిపడుతున్న పరిస్థితి. తమ డిమాండ్స్ అన్నింటినీ కూడా ఈ పోస్టర్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్ల సమయం గడుస్తున్నా కానీ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ సరలో కూడా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎవరైతే పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తూ మరింత ఒత్తిడికి గురి చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వం? సార్, ప్రభుత్వంగా ప్రధానంగా ఆర్థిక డిమాండ్ అయినటువంటి 9 నెలల ఏరియర్లు ఆటోమేటిక్ 6 సంవత్సరాలు ఉద్యోగి ఒకే పదవిలో 8 సంవత్సరాలు చేస్తూ ఉంటే వారికి పదోన్నతం కింద ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అన్న ఇవ్వాలి. లేని పక్షంలో నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. అవన్నిటి వార్డు సచివాలయ ఉద్యోగుల్లోనూ మరియు ఇతర శాఖల్లో కనిపించడం లేదు. కొంతమందికి పంచాయతీ విభాగాల్లో కొంత పదోన్నతులు వచ్చి ఉన్నాయి. మిగతా వారికి ఏ పదోన్నతులు రాని వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి ఉంది. అది గత 8 నెలల క్రితం ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు ఎటువంటి దాని మీద కార్యాచరణ ముందుకు వెళ్ళలేదు. అలాగే మాకు 9 నెలలు పోయిన ప్రమోషన్ ఛానల్ కాలంలో 9 నెలలు డిలే చేసి ఉన్నారు. వారి యొక్క సంబంధించినటువంటి ఏరియర్స్ కూడా మేము అడుగుతూ ఉన్నాం. అలాగే వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఈ రోజు వరకు గత 7 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఏ ఒక్క శాఖకి ఏ ఒక్క ఉద్యోగికి కూడా ప్రమోషన్ ఛానల్ కల్పించడం లేదు. ఆ ప్రమోషన్ ఛానల్ కల్పించే విధంలో 523 జీవో తీసుకొచ్చారు. ఏమైనా మంత్రిని కానీ అధికారులు కానీ కలిసారా? వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? సార్, జేఏసీ పక్షాన వివిధ డిపార్ట్మెంట్ సంఘాల పక్షాన గౌరవ మున్సిపల్ ఎమ్మెల్యే గారిని మినిస్టర్ గారిని కలవడం జరుగుతూ ఉంది. ఆయన చేస్తాను అంటున్నది కాకుండా మేము 2014 నుంచి 19 వరకు మీరు లేకుండానే చేసి ఉన్నాము, మీరు ఇప్పుడు మాకు ప్రస్తుతం భారంగా ఉన్నారు అని వారు వెలువరిస్తూ ఉన్నారు. దాన్ని ఆత్మస్థైర్యం మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో వార్డు సచివాలయంలో ఆత్మస్థైర్యాన్ని కొంచెం దెబ్బతీసే విధంగా ఉంటా ఉంది. అంటే ఇప్పటికే అనేక మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కాబట్టి సర్ వచ్చిన తర్వాత కూడా సర్లో దాదాపు సచివాలయ ఉద్యోగుల్ని ఉపయోగిస్తున్నారు. దీంట్లో కూడా చాలా మంది సస్పెండ్ చేస్తున్నారు. అదేమైనా డిమాండ్గా పెట్టారు? సార్, ఖచ్చితంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 2002 సంవత్సరం తర్వాత మళ్ళీ 2026 సంవత్సరంలో జరుగుతున్నప్పుడు ఈ 24 ఏళ్ల తర్వాత జరుగుతున్నప్పుడు 4 కోట్ల దాదాపు 17 లక్షల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. దాంతోపాటు 47,000 మంది బిఎల్ఓలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగా అంత పెద్ద స్థాయిలో ఓటర్లు ఉన్నప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్స్ మేము తీసుకెళ్ళి ఓటర్ని ఐడెంటిఫై చేసి అతను ఒకవేళ లోకల్లో నివాసం ఉంటున్నా లేదంటే ఎక్కడైనా అద్దెకుంటున్నా లేకపోతే మైగ్రేషన్కి వెళ్తే వారిని గుర్తించి వారికి ఎన్యూమరేషన్ ఫామ్ అందజేసి వారు పూర్తి చేసుకున్న తర్వాత 2002 ఓటుతో జత చేసి మ్యాచ్ చేసి దాన్ని ఆన్లైన్ చేయాలంటే మ్యాచ్ అయినవి చేయడానికి ఒక 5 మినిట్స్ పడుతుంటే మ్యాచ్ కానివి చేయడానికి దాదాపు 20 నిమిషాల నుంచి అర్ధగంట సమయం పడుతుంది. 20 నిమిషాల నుంచి అర్ధగంట సమయం మ్యాచ్ కాని ఉంటే రోజుకి ఒక 20 to 30% అనుకుందాం. మరి ఎంత సమయం పడుతుంది సార్? మేము అదే గౌరవ అధికారులని సార్ ఇంత సమయం పడుతుంది, దీనికోసం అని చెప్పి కొంత సమయాన్ని పొడిగించండి, సమయం పొడిగిస్తే ఆటోమేటిక్గా క్వాలిటేటివ్ అవుట్పుట్ వస్తుంది, మేము కూడా కొంత వెసులుబాటు చేసుకొని పని చేయడానికి ఉంటుంది. ఇంకొక ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ఎక్కడైనా సర్ విధులు నిర్వర్తిస్తే వారికి వారి మాతృశాఖ విధుల నుంచి వెసులుబాటు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అసలు సర్ విధులు నిర్వర్తిస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీకైనా, ఇంజనీరింగ్ అసిస్టెంట్కైనా, వెల్ఫేర్కైనా, మహిళా పోలీస్కైనా, విఆర్ఓకైనా, సర్వేయర్కైనా, లేదంటే అర్బన్లో ఉన్నటువంటి అడ్మిన్స్ అయినా, WDPS అయినా, శానిటేషన్ అయినా, విఆర్ఓ, ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ అయినా అందరికీ వారి విధులు నిర్వర్తిస్తూనే మళ్ళీ సర్ చేయమంటున్నారు. అది ఎంతవరకు న్యాయం సార్? అంటే సర్ టార్గెట్స్ కూడా ఎలా ఉన్నాయండి సార్? ఊహకి అందనంతగా రోజుకి 100 ఆన్లైన్ చేయమంటున్నారు. మేము ఈ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇస్తేనే కదా మేము తేవాల్సింది. తెచ్చిన తర్వాత కన్సెంట్ ఫామ్ నెల రోజులు సమయం సరిపోయింది. ఎందుకంటే మీరు ప్రధాన డిమాండ్గా పెడుతున్నారు మరింత సమయాన్ని పెంచాలని. ఎందుకు ఆ ప్రధాన డిమాండ్ పెట్టడానికి కారణం ఏంటి? ఎందుకంటే సార్ సమయం అనేది సరిపోదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బిఎల్ఓలకి మళ్ళీ అసిస్టెంట్ బిఎల్ఓలు అని చెప్పి ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ప్రతి ఒక్కరికి ఒకరిని అటాచ్ చేసి మీరు వాళ్ళకి హెల్ప్ చేయమంటారు. ఏ విధంగా హెల్ప్ చేయాలి అంటే మీరు పంచినది మీరు వెళ్ళి ఫామ్ ఒక ఇంటికి ఇస్తారు. ఆ ఇల్లు అసిస్టెంట్ బిఎల్ఓకి తెలుస్తుందా? కలెక్షన్కి వెళ్ళడానికి లేదు. అసిస్టెంట్ బిఎల్ఓకి తెలియనప్పుడు ఎన్యూమరేషన్ చేసేటప్పుడు 2002తో జత చేయాలి. ఇతనికంటే 2-3 ఏళ్ల నుంచి లేకపోతే సంవత్సరం నుంచి బిఎల్ఓగా విధులు నిర్వర్తిస్తాడు, అతను చేయగలడు. ఈ కొత్తగా వచ్చిన అసిస్టెంట్ బిఎల్ఓకి ఎలా తెలుస్తుంది? అలా తెలియనప్పుడు ఆటోమేటిక్గా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా చేసినా కూడా రోజుకి 100 అవ్వని పరిస్థితి. మేము దానికోసమే బాబు
క్వాలిటేటివ్ అవుట్పుట్ ఇస్తాము, దయచేసి మాకు సమయాన్ని పొడిగించమంటే గౌరవ సిఈసి ఏపీ గారు, సిఇఓ ఏపీ గారు కనీసం వినడానికి కూడా ఇష్టపడలేదు సార్. వివేక్ యాదవ్ గారు రాష్ట్ర సచివాలయంలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే వినడానికి కూడా ఇష్టపడకుండా గో అండ్ టెల్ టు అడిషనల్ సీఓ అని చెప్పి కార్యకి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలు పై అధికారులు తెలుసుకోకపోతే ఏ విధంగా డిజైన్ చేస్తారు స్ట్రక్చర్ అనేది మాకు బాధ అనిపిస్తుంది. దానికోసమే సమయాన్ని పొడిగించమని చెప్తున్నాం. అంటే దాదాపు ఇప్పటికి వందలాది మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒత్తిడి తట్టుకోలేక. ఇప్పుడు మరింత ఒత్తిడి పెరుగుతుందని మీరు చెప్తున్నారు. దాదాపు 20 డిమాండ్స్ పెట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణకు ముందుకెళ్తారు? సార్, మీరు చెప్పింది కూడా కరెక్టే. దాదాపు ఇప్పటికీ 80 మంది చనిపోవడం జరిగింది. దాని మీద మేము ఇప్పటివరకు ఆర్టీఏ వివిధ రకాల్లో వేయడం జరిగింది. మనకేంటంటే మెయిన్గా ఈ గ్రామ వార్డు సచివాలయం కమిషనర్ గారికి ఆర్టీఏ 2 సార్లు అప్పీల్ చేశాము. ఆయన స్పందించకపోవడంతో ఏకంగా గవర్నమెంట్ సెక్రటరీ గారికే నేను ఆర్టీఏ వేయడం జరిగింది. సో ఇప్పుడు డేటా అడుగుతున్నారు. అంటే మీరు ఏదైనా అడిగితేనే చేస్తారా, లేకుంటే మీకు గవర్నమెంట్లో అసలు ఏ ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీ ఎందుకు చనిపోతున్నాడు అని కూడా ఇప్పటివరకు గ్రామవార్డు సచివాలయం గురించి మాట్లాడడం లేదు. అంటే మీరు పని చేయించుకోవడానికి మాత్రమే గ్రామవార్డు సచివాలయంలో ఎంప్లాయీస్ని యూజ్ చేసుకుంటున్నారు 1,00,000 మందిని. కానీ వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీస్కి ఏదైనా చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. దాని విషయంలో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం సార్. ఇది చెప్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అయితే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటున్నారు. ఇప్పటికే ఒత్తిడి విపరీతంగా ఉంటే మరింత ఒత్తిడి ప్రభుత్వం పెంచుతుంది, కానీ సమస్యలు పరిష్కరించట్లేదు. ఎవరైతే సమస్యలు చెప్పడానికి వెళ్తున్నారో కనీసం సమస్యలు వినడానికి కూడా అధికారులు కానీ మంత్రులు కానీ ముందుకు రావట్లేదు. ఇదే విధానం కొనసాగితే కనుక తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన కార్యదర్శులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.